గైస్ ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించింది కొన్ని క్లియర్ కట్ అప్డేట్ తీసుకొచ్చా గైస్. మంచిగంటే మంచిగుంటది. బిగ్ బాస్ ప్లాన్ ఎలా చేస్తున్నారంటే ఒక 25,00,000 ఒక పర్సన్‌కి, ఒక 10,00,000 ఒక పర్సన్‌కి అలా ఇద్దాం అనుకుంటున్నారంట. సీజన్ 6 లెక్క అయ్యే అవకాశం ఉందా? లేదా? లేకపోతే ప్రదీప్ మాచిరాజు అండ్ మన తన పేరు శ్రీముఖి గారు ఎళ్లి ఏం చేశారు బిగ్ బాస్ హౌస్‌లో? వాళ్ళేదో ఇంటరాక్ట్ అయ్యకుండా మాట్లాడరు. శ్రీకాంత్ గారు వెళ్లారు. శ్రీకాంత్ గారు మీరు ప్రోమో చూసినట్టు శ్రీకాంత్ వాళ్ళు ఏం చేశారనేది క్లియర్ కట్‌గా ఈ వీడియోలో చెప్తా. విన్నర్ ఎవరు అయ్యే అవకాశాలు ఉందనో కూడా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్వేక్స్ ఛానల్. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ. దయచేసి లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ వేసుకుంటే బూస్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గైస్, మీరు ప్రోమోలో చూసారు, ప్రోమోలో చూసినట్టు అంటే శ్రీకాంత్ గారి లోపలికి వెళ్ళడం, శ్రీకాంత్ వాళ్ళ అంటే కొడుకు తన లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఏంటంటే ఒక మూవీ ప్రమోషన్ అంటే ఆల్మోస్ట్ మూవీ ప్రమోషన్ ఉంటాయి కదా, వాళ్ళు బిగ్ బాస్ హౌస్ ఇంటరాక్ట్ అవ్వకుండా అలా మూవీ ప్రమోషన్ చేయడానికి మాత్రం శ్రీకాంత్ వాళ్ళ కొడుకు వెళ్తారు. వాళ్ళ మూవీ ఉంది కాబట్టి. తర్వాత శ్రీముఖి గారు అండ్ ప్రదీప్ మాచిరాజు వెళ్ళారు. ప్రదీప్ మాచిరాజు వెళ్ళిన తర్వాత మీరు ప్రోమో ఫస్ట్లో చూసినట్టు ప్రదీప్ మాచిరాజు హౌస్ మొత్తాన్ని కూర్చున్నప్పుడు అక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఇమోజీస్ చూపిస్తారు. ఆ ఇమోజీస్ ప్రకారం ఎవరైతే మిమిక్రీ అంటే వాళ్ళు గొడవ పడే అంటే రెండు పిల్లులు ఉంటాయి. ఆ పిల్లులు గొడవ పడే విధానం ఎవరైనా అరిచి చూపించండి, మిమిక్రీ చేసి చూపించండి అన్నప్పుడు తనుజ గారు, ఇమనియల్, సంజన గారు వీళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. తర్వాత డిస్ప్లేలో వచ్చేసి ఒరిజినల్ వాయిస్ అనేది బిగ్ బాస్ అనేది ప్లే చేస్తారు. ఇలా చేస్తారు. ఆ మాట్లాడిన తర్వాత ఒక ఫన్నీ వేలో ఒక మ్యాటర్ జరుగుతుంది. అంటే కేక్ అంటే ఒక హౌస్లో ఒక పర్సన్ అంటే తనుజ గారు అండ్ మన కళ్యాణ్ గారు వీళ్ళు వచ్చేసి ఒక బాండింగ్ ఉంటే వీళ్ళకి ఒక కేక్ బుక్ చేస్తారు. అప్పుడు పుష్పరాజు లెక్క ఇమానియల్ వచ్చేసి ఆ కేక్ పట్టుకొని వస్తారు. ఆ ఫ్లేవర్ ఏంది, పుష్ప మొత్తం పెయింట్ వేసా రెడ్ కలర్ పెయింట్ అని అలా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మన హౌస్లో మీరు ఇప్పుడు వరకు గొడవలు పడ్డారు బాగా. అంటే ఇప్పుడు బయట ఉన్న ఫ్యాన్స్ అయితే గొడవలు పడ్డారు కదా, అంటే తనుజ ఫ్యాన్స్ అంటే తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ గొడవ పడతారు. ఇప్పటికీ గొడవ పడుతూనే ఉంటారు. అక్కడ హౌస్లో చూశారు కదా, లాస్ట్ ప్రోమో ఎట్లుంది, అదిరిపోలే బొమ్మ దద్దరిపోలే. హౌస్లో మీరు ఎంతగానో కొట్టుకుంటా హౌస్ మేట్ చే తనుజనే, కళ్యాణ్. ఇప్పుడు ఇమానియల్కి అంటే మన శ్రీముఖి గారు అడిగినప్పుడు ఏం చెప్తారంటే, నీకు హౌస్లో సంజన గారు చూసి ఏమనిపించిందంటే, తను వచ్చినప్పుడు చీర కట్టుకొని వస్తున్నప్పుడు ఏదో 2 వీక్స్లో వెళ్ళిపోతుందేమో అని నేను అనుకున్నా. డెమాన్ పవన్ చూడగానే ఎట్లాగో 6 వీక్స్ నుంచి వెళ్ళిపోతారు అన్నప్పుడు ఈ మన ప్రదీప్ మాచిరాజు నువ్వు ఎంత అంటే నేను టాప్ 5లో ఉంటా అనుకున్నా అన్నాని అలా ఒక విధంగా చెప్పడం అదొక జరిగింది. అలా జరిగినప్పుడు తనుజ గారి గురించి, కళ్యాణ్ గురించి వీళ్ళు అడిగినప్పుడు కళ్యాణ్ ఏమో తనుజ అనే పిల్లర్ లేకపోతే, నాకు తనుజ అనే సపోర్ట్ లేకపోతే నేను గేమ్లో ఇట్లా ఇంటరాక్ట్ అవ్వకుండా ఈ ప్లేస్కి వచ్చేటోని కదని కళ్యాణ్ వచ్చేసి తనుజ గురించి చెప్తే, తనుజ వచ్చేసి కళ్యాణ్ ఇలా నాకు సపోర్ట్ లేకపోతే ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో ఇలాంటి పర్సన్ ఒకటి కావాలి, ఇలా బాండింగ్ ఉంటే అన్ని బాగానే ఉంటాయని మన తనుజ వచ్చేసి కళ్యాణ్ పేరు చేయడం. వీళ్ళిద్దరు బాండింగ్ చూశారు ఎలా ఉన్నారో. మీరు బయట ఎట్లా కొట్టుకుంటారు, తనుజ పిఆర్ అంట, ఈ పిఆర్ అంట, వాళ్ళ పిఆర్ తీసుకోవడం, కన్నడ అంట, ఆర్మీ మ్యాన్ అంట, సోల్జర్ అంట, ఉత్త పుణ్యానికి ఏదో గొడవ పడుతున్నట్టు వాళ్ళు చక్కగానే ఉంటారు. మీరు బిగ్ బాస్ లెక్కన చూడరు, గొడవ పడకండి, రివ్యూవర్లు వేసుకోకండి. మధ్యలో బాగా రివ్యూవర్లు వేసుకుంటారు. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ నేర్చుకున్నారు రివ్యూని. ఓవరాల్గా ఇట్లా ఫన్నీ వేలో జరిగినాయి. వీళ్ళైతే ప్రజెంట్ వీళ్ళు వచ్చి లోపల కొంతసేపు డిస్కషన్ చేయాలి, కొంతసేపు మాట్లాడుకోవాలి, అన్ని చూపించారు. మనకు లైవ్లో చూపించాలి. లైవ్ ఉంటే మాత్రం మంచిగా చెప్పుకునేటోళ్ళు, లైవ్లో చూపించారు కదా. సో అలా అనేది ఇప్పుడు లాస్ట్ ఫైనల్కి వచ్చింది కాబట్టి లైవ్లో చూపించారు. అలా ప్రోమోల ప్రకారం చెప్పుకోవాల్సిందే. అప్డేట్ వచ్చిన ప్రకారం ఇలా అయితే జరిగింది. గొడవలు అనేది లేదు. వాళ్ళు అందరు బాండింగ్ అనేది బాగుంది. హౌస్లో మొత్తానికి సాటర్డే రోజు అంటే సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి దాంట్లో సండే తీసుకొస్తారు అనుకోండి. ఎలిమినేషన్ వచ్చేసి 5th కంటెస్టెంట్గా సంజన గారు ఎలిమినేషన్ అయిపోయారు. సంజన గారు ఎలిమినేషన్ అయిన తర్వాత నాగార్జున సరే ఒక తనకు అడిగిన తర్వాత మనీ తీసుకొస్తా అన్నారంట మీరు అని చెప్తే, తను వచ్చేసి నాగార్జున మీరు విన్నర్ అవ్వాలని అనుకోలేదా అంటే, సార్ నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంది, నాకు విన్నర్ మెటీరియల్ కాదు, ఒకవేళ సూట్ కేస్ బాక్స్ వస్తే 15 లక్షలు నేను పట్టుకొని వచ్చేటోని, నా ప్లేస్ అనేది అంతవరకే, నాకు అనేది నాదొక అర్థం అవుతుంది అన్నప్పుడు నీ గెస్ ప్రకారం ఎవరు విన్ అవుతారని చెప్తే, నా గెస్ ప్రకారం నా ముద్దు బిడ్డ వచ్చేసి ఇమానియల్ విన్ అవుతాడేమో అని సంజన గారు అన్నారు. సంజన గారు తెలియదు కదా, సో ఇమానియల్ విన్ అని తను చెప్పింది. చాలా ఓవరాల్గా అలా జరిగింది. సాటర్డే రోజు ఎపిసోడ్లో ఇట్లా జరిగింది. ఇక్కడ ఇంకో టాక్స్ ఏమొస్తున్నాయంటే, ఇమానియల్కి, డిమాన్ పవన్కి కొంచెం అంటే ఇప్పుడు టాప్ 5 వరకు అయితే సూట్ కేస్ అనేది ఉండదు. టాప్ 4 నుంచి పైకి సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసులో ఒక 25 lakhs వరకు ఇమానియల్కి ఇద్దాం, ఇంకా ఇమానికి ఇద్దామని స్టార్ మా ప్లానింగ్. ఇంకొకటి ఏంటంటే ఒక 10 lakhs వరకు డిమాన్ పవన్కి ఇద్దామని ఆ ప్లాన్లో ఉన్నారంట. అది ఎంతవరకు నిజం అవుతుందో రాంగ్ అయితే తెలియట్లే. ఈ ప్లాన్ ఓవరాల్గా అయితే ఒక 15 ఇమాన్యుయల్కి ఇచ్చిన, ఒక 10 డిమాన్ పవన్కి ఇచ్చిన. డిమాన్ పవన్ ఇంత కామన్ మ్యాన్ నుంచే కష్టపడి వచ్చారు కదా, ఆ కామన్ మ్యాన్కి ఫేవరబుల్ జరుగుతుంది. దానివల్ల కొంచెం అంటే వాళ్ళ ఫ్యామిలీ బాగోలేదు, వాళ్ళ
పేరెంట్స్కి ఇట్లా క్యాన్సర్ రావడం, ఒక తను అంటే మనలాంటి ఇన్ఫ్లుయెన్సర్ చిన్న చిన్న బ్లాగ్ తీసుకుంటే ఇట్లా పైకి వచ్చారు, అలా ఫేవరబుల్ అయితే దాన్ని బిగ్ బాస్ ఒక విధంగా చేశారు. ఇంకో ఇమాన్యుయల్ వల్లనే బిగ్ బాస్ మొత్తంలో ఏ టాస్క్ ఆడని ఇప్పటి వరకు నేను చూసిన కదా, ఆడిన టాస్క్లో ప్రతి ఒక్కటి రికార్డ్ చూపించి ఇమాన్యుయల్ వల్ల కొన్ని ప్రోమోలో బాగా బీభత్సం అయిపోయి తన గేమ్ వల్ల ఇప్పుడు చాలా టీఆర్పీ పెరిగింది. ఎవరంటే ఇమాన్యుయల్ కూడా అలా ఫేవర్ చేద్దాం, ఇమాన్యుయల్ ఒక కమిడియన్ వచ్చి ఇంతవరకు వచ్చారంటే అది నెక్స్ట్ లెవెల్ అనే ముచ్చటతో అతనికి ఒక 25 lakhs వరకు ఇద్దామని ఒక ప్లాన్లో ఉన్నారట. ఇది ఎంతవరకు నిజం అవుతుందో. కళ్యాణ్ తనుజ గురించి చెప్పుకుంటే కళ్యాణ్ ప్రోమో లేనిదే తనుజ లేదు, తనుజ ప్రోమో లేనిదే కళ్యాణ్ లేదు. ఏ సీజన్ చూసినా తనుజ ప్రోమో ఉంటుంది, అంటే ఏ సీజన్ కాదు సారీ ఏ ఎపిసోడ్లో చూసినా తనుజ ప్రోమో లేకుండా తనుజ అంటే ఇప్పుడు బయట తమ్నేల్ చూసుకున్నా ఏం చూసుకున్నా తనుజ ప్రోమో మీద తనుజ తమ్నేల్ మీద అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. మొత్తానికి వాళ్ళ మీదే నడిచింది, మొత్తం కాన్సెప్ట్ మొత్తం వీళ్ళ మీదనే నడుస్తుంది, తనుజ మీద కళ్యాణ్ మీద నడిచింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ తనుజ కళ్యాణ్ మీద నడుస్తుంది. దీని మీద కొట్లాడే బయట కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ సాయంత్రం మనం ఎట్లాగో బయటికి పోతాం కదా, చూద్దాం అక్కడ ఎట్లా కొట్టుకుంటారో ఏందా వీళ్ళ సంగతి ఎట్లా ఉందో. అది కూడా బ్లాగ్ ఒకలా ఛాయిస్ ఉంటే అది కూడా తీసుకొచ్చి మళ్ళీ లోపల పడేస్తా, మీరు చూసుకొని స్పష్టంగా క్లారిటీగా చూసుకొని. సో ఓవరాల్గా ఇట్లా నడుస్తుంది గైస్. సాటర్డే ఎపిసోడ్లో ఇది జరుగుతుంది. సో సాటర్డే ఎపిసోడ్ చూసినప్పుడు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. మిస్టేక్ ఏమైనా చెప్పుంటే క్షమించండి, ఎందుకంటే మనం ఇంత చెప్పే స్పీడ్లో కొంచెం మాటలను తడబడిపోతాయి. క్లియర్ కట్గా లేకపోతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియో క్లారిటీగా పిన్ టు పిన్ మాట్లాడుకుందాం ఏం జరుగుతుందో. మ్యాక్సిమం విన్ వచ్చేసి కళ్యాణ్ పడాలా విన్ అయ్యే ఛాయిసెస్ ఉంది. సీజన్ 6 అని చెప్పా కదా, సీజన్ 6 ఏంటంటే సీజన్ 6లో ఇద్దరికి ఓవరాల్గా దగ్గర పాయింట్లు ఉండడం వల్ల దాదాపు అంటే 1-2% పాయింట్లు ఉండడం వల్ల ఒకరికి ఒక 40 lakhs అమౌంట్ ఇస్తే ఇంకొకరికి వచ్చేసి కప్ ఇచ్చేసి ఇట్లా పంపించారు. కప్పు, కారు అలా అంటే సంథింగ్ ఇంకేమైనా గిఫ్ట్ ఉంటే తనకి ఇచ్చేసి పంపించారు. 40 lakhs ఇతనికి ఇచ్చి పంపించారు. సో ఈ విధంగా ఈ సీజన్ ఇట్లా జరుగుతుందా లేకపోతే అన్ని అమౌంట్ వాళ్ళకి వస్తుందని క్లియర్ కట్ తెలియదు. సో ఇది నా గెస్ ప్రకారం నేను చెప్తానా, అది అలా జరుగుతుందేమో సీజన్ 4లో కానీ నేను అనుకుంటున్నా. మీరు ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. తర్వాత సాటర్డే ఎపిసోడ్లో క్లియర్ కట్గా మాట్లాడుకుంది చూద్దాం. అంతవరకు మన వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి.